10:30 బయలుదేరిపోతాం. చేసి మరి చెప్పలేదు అనుకోండి. చేశారా? మోక్ష అర్జున రెడీ ఐడి పార్టీ చెప్పండి మీ అమ్మాయి ఓకే సార్. రామరాజు గారు రైతులు అదే బాబు అదే 25 లక్షలు చెప్పాలిగా ఇచ్చారని చెప్పారంట. స్లోగన్ సీనియర్ రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతులకు యూరియా అందించాలి రైతులకు యూరియా అందించాలి రైతులకు యూరియా అందించాలి రైతులకు యూరియా అందించాలి రైతులకు యూరియా ఐక్యత రైతుల ఐక్యత రైతులకు యూరియా అందించాలి రైతులకు యూరియా అందించాలి రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతులకు యూరియా రైతులకు యూరియా రైతులకు యూరియా రైతులకు యూరియా అందించాలి రైతులకు యూరియా అందించాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతులకు గిట్టుబాటు ధర అందించాలి రైతులకు బీమా కల్పించాలి రైతులకు బీమా కల్పించాలి ఇన్పుట్ సబ్సిడీ కల్పించాలి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రైతు సమస్యలే అంటే పరిష్కారం చేయాలండి రైతు సమస్యలే భయ్యా భయ్యా కఠిన చర్యలు తీసుకోవాలి ఖండించాలి ఖండించాలి రైతుల అక్రమ అరెస్టులు రైతుల అక్రమ అరెస్టులు ఆక్వా రైతుల్ని ఆదుకోవాలి ఆక్వా రైతుల్ని ఆదుకోవాలి ఆక్వా రైతుల్ని ఆదుకోవాలి రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించాలి ఆక్వా రైతులకి ఓపెనర్ సబ్సిడీ
ఫోన్ రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలి. రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి. యూరియాని వెంటనే అందించాలి. యూరియాతో సైతం అన్ని ఎరువుల్ని అందించాలి. యూరియాని వెంటనే అందించాలి. అలాగే మరి పంటల బీమాని వెంటనే విడుదల చేయాలి. పంటల బీమాని వెంటనే విడుదల రైతులకు యూరియా వెంటనే 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 రైతులకు గిట్టుబాటు ధర రైతులకు గిట్టుబాటు ధర రైతులకు సబ్సిడీ రైతులకు సబ్సిడీ రైతులకు సబ్సిడీ రైతులకు రైతులకు సబ్సిడీ రైతులకు యూరియా వెంటనే రైతులకు యూరియా వెంటనే రైతులకు యూరియా వెంటనే రైతులకు యూరియా రైతులకు సబ్సిడీ రైతులకు సబ్సిడీ రైతులకు సబ్సిడీ ఆక్వా రైతులకు రూపాయల సబ్సిడీ ఆక్వా రైతులకు రూపాయల సబ్సిడీ ధరల నియంత్రణ ఆక్వా రైతులకి ఏదైతే మేత ధర ఉందో ఇమ్మీడియట్లీ తగ్గించాలి మేత ధరలు ఏమంటే మేత ధరలు వెంటనే ఆక్వా రైతుల రూపాయల సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ యూరియా అందుబాటులోకి ఇమ్మీడియట్ ఎమ్మటే తేవాలి యూరియా ఎమ్మటే అందుబాటులోకి రావాలి రైతులకు కావలసిన అన్ని రకాల ఎరువులు అందుబాటులో కల్పించాలి రైతుల అక్రమ అరెస్టులు రైతుల అక్రమ అరెస్టులు రైతుల అక్రమ అరెస్టులు బ్లాక్ మార్కెట్ లో ఉన్న ఎరువుల్ని అందించాలి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలి రైతులకు యూరియా వెంటనే అందించాలి పంటకు గిట్టుబాటు ధర అందించాలి పంటకు గిట్టుబాటు ధర యూరియా వెంటనే అందించాలి అందించాలి రైతులకు యూరియా వెంటనే అందించాలి పంటకు గిట్టుబాటు ధర అందించాలి ఉన్నోళ్ళు ఎవరు పెద్దలు చూడండి అంతే పెద్ద ఫోటో రావాలి మీరు కొద్దిగా వెనకాలతో అందరూ పడతారు సంవత్సరం 4 నెలల మట్టి కూడా రైతుల యొక్క కష్ట సుఖాలు ఏమీ పట్టించుకోకుండా ఏంటంటే అధిక వర్షాలు వచ్చి పంటలు నాశనం అవుతున్నా మరి కష్టపడి పండించిన పంటకే సరైన ధర లేక రైతులు ఇబ్బంది పడే పరిస్థితుల్లో సరే రైతుకి పంటకి కావలసినటువంటి ఎరువులు కూడా అందించలే దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మరి పంట బీమా కూడా గతంలో లేక పంట బీమా కూడా లేని పరిస్థితిలో రైతులందరూ కూడా నడి రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నా కూడా ఈ ప్రభుత్వం నిద్రావస్థలో ఉంది. ఈ రోజున ఆ ప్రభుత్వం నిద్రావస్థ నుంచి మేలుకొల్పడం కోసం మరి భీమవరం అలాగే ఉండి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏకకంఠంతో మరి వారి యొక్క గోడిని వినిపించుకోవడం కోసం ఒక వినతి పత్ర రూపంలో మరి ఆర్డీఓ గారికి అందించాలని రైతులందరూ సమాయత్తం అయితే మరి ప్రభుత్వ యంత్రాంగం పోలీస్ డిపార్ట్మెంట్ తోటి రైతులందరికీ కూడా ఆ వినతి పత్రం కూడా ఇవ్వలేకోకుండా చిందరవందర చేసి రైతులను కూడా పారదోలుతూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిరంకుశత్వాన్ని మరి ఖండించాలని చెప్పేసి ఈ పార్టీ పరంగా మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ఈ నిరంకుశ వైఖరిని మార్చుకోకపోతే మరి త్వరలోనే రైతులందరూ కూడా బుద్ధి చెప్తాకి రైతులే కాదు రైతు కార్మికులు కాదు ప్రతి ఒక్కరికి కూడా గిట్టుబాటు ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర లేక నానా అవతల పడతా ఉన్నారు. మరి ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు రైతులు అందరూ కలిపి
జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయాల్లో వినతి పత్రాన్ని శాంతియుతంగా ఇవ్వడానికి నిర్ణయించడమైంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ ఉండి భీమవరం నియోజకవర్గాల నాయకులు ఇన్ఛార్జ్ అందరం కలిపి రైతులతో కలిపి తరలి వచ్చి శాంతియుతంగా వినతి పత్రం ఇవ్వడానికి ప్రోగ్రాం డిజైన్ చేసుకున్నప్పుడు కూడా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. రైతు శ్రేయస్సు కోరడం లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వ్యవసాయం దండగానే ఆయన మాట్లాడడం జరిగింది గతంలో. మరి ఈ రోజు రైతు కూడా వ్యవసాయం దండగా అని చెప్పి పంట పండించి రైతు ముందుకొచ్చే పరిస్థితి లేదు. అందరు కడుపు నింపే అన్నదాతకి కడుపు నిండే పరిస్థితి లేదు. వారి కుటుంబం కూడా కడుపు నిండా అన్నం తినే పరిస్థితి లేని పరిస్థితుల్ని కూటమి ప్రభుత్వం కల్పిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుని రాజుగా చేసి రైతు సంక్షేమాన్ని కోరుకున్నారు. ఈ రోజు అందరు కడుపు నింపే రైతు ఇబ్బంది పడుతున్నాడని చెప్పి గతంలో కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రాన్ని కలెక్టరేట్ లో ఇవ్వడం జరిగింది. ఏమాత్రం స్పందించకపోగా మరి ఈ రోజు ఇంత శాంతియుతంగా కార్యక్రమాన్ని పెట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇన్ఛార్జీలని ఇంటి దగ్గర అడ్డుకుని అందరినీ తరలి వెళ్లకుండా, అంటే మేము ముందు నుంచి చెప్తున్నాం ప్రెస్ మీట్లోనే శాంతియుతంగా తరలి వెళ్లి ఆర్డీఓలకి మెమరాండం ఇస్తామని చెప్తున్నాం. మేము ఏంటంటే రైతుల పక్షాన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా రైతుల పక్షాన పోరాటం చేస్తూ ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది రైతుల పక్షాన ఉన్నారని చూపించడం కోసం ఈ కార్యక్రమం తప్పించి మేము ఎవరిని ఇబ్బంది పెట్టడం కాదు. ప్రభుత్వం స్పందించమని కోరుతున్నాం. ఎన్ని కార్యక్రమాలు చేసినా స్పందించకుండా మీరు కానీ స్పందించి మేము రైతుల పక్షాన మీరు ఈ కార్యక్రమం చేపట్టక్కర్లేదు అని చెప్తే మేము చాలా సంతోషపడేవాళ్ళం. అలా చేయకుండా బయలుదేరుతున్న శ్రేణులను అడ్డుకోవడం, ఇన్ఛార్జీలను అడ్డుకోవడం, అలాగే ఇక్కడికి వచ్చి మేము ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇస్తాను ముందుగా ఇన్ఫార్మ్ చేసినప్పుడు కూడా సంబంధిత అధికారులు లేకుండా వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోవడం, అంటే దీన్ని ఇలా అడ్డుకోవడం అన్నది ప్రజా వ్యతిరేక చర్యలు. ఇవి మీరంతా చేసే పనులన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో రైతుని ఇంత ఇబ్బంది పెడితే దాని ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. మరి మీరు ఈ వ్యవహరించే తీరంతా కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్నదాత పోరు అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో యూరియా కానీ ఎరువులు కానీ కొరత వల్ల మరి రైతులు గత కొన్ని నెలలుగా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు తెలుసుకుని ఖచ్చితంగా రైతన్నకు అండగా నిలవాలి అన్న ఆలోచనతోటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వటం, ఆ పిలుపు మేరకు ఈ రోజు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇన్ఛార్జీలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి రైతులతోటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మరి ఆర్డీఓ ఆఫీస్లో మరి వినతి పత్రం ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఒకసారి ఆలోచన చేయాలి. అంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా ఎరువులు ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించేవారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 15 నెలలైంది. ఈ 15 నెలల్లో రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంటి ఒకసారి మనం గమనించినట్లయితే మరి ప్రాణాలు తీసే మరి మద్యాన్ని ఇంటింటికి సప్లై చేస్తున్నారు, కానీ మన ప్రాణాలు నిలబెట్టే రైతులకు మాత్రం ఈ రోజు మరి ఎరువులను కానీ యూరియాని కానీ అందించలేని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఒకసారి ఆలోచన చేయండి, గతానికి ఇప్పటికి ఎంత వ్యత్యాసం ఉంది. మరి ఎన్నికల ముందు ఎటువంటి మాటలు ఇచ్చారు, మీకు ఏదైతే మీరు పండించే పంటకి సరైన గిట్టుబాటు ధర అందిస్తాం, మరి అదే విధంగా ఎరువులు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నియంత్రించి మరి మీకు అన్ని కూడా అందుబాటులో తెస్తామని చెప్పేసి కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు చూస్తుంటే మరి యూరియా ఈ రోజు 270 రూపాయలు మరి రైతుకి రావాల్సి ఉంటే ఈ రోజు బ్లాక్ మార్కెట్ లో దాదాపు 450 నుంచి 600 రూపాయలు అమ్మే పరిస్థితి. ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో రైతాంగం ఉందో, ఇవాళ ఆక్వా రైతులు కానీ వివిధ పంటలు పండించే రైతులకు కానీ వాళ్ళకి కనీసం మౌలిక సదుపాయాలు కూడా అందించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ధృతరాష్ట్ర పాలనగా అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్నట్టుగా ఈవిడ వ్యవహరిస్తున్న వ్యవహారానికి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న వివిధ పంటలు పండించే రైతులతో గాని ఆక్వా రైతులకు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు సోదరులందరికీ కూడా అండగా ఉంది. మీకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి, ఈ కుటుంబ ప్రభుత్వాన్ని మెడలు వంచి రైతులకి ధైర్యంగా అండదండలుగా వాళ్ళకు కావలసినటువంటి మౌలిక సదుపాయాల్ని అందించే విధంగా మా పోరాటాలు సాగుతాయని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ చేయటం జరుగుతుంది.